హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మీరు వినబోయే పాట కొంచెం కటువుగా అనిపించవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ ఉద్యమంలో గొప్ప గొప్ప పదవులు పొందుతూ కానీ అంటే ఆ జాతిలో పుట్టి ఆ జాతినే మోసం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఈ పాటలో ఉందన్నమాట. అంటే వేరే వాళ్ళు ఎవరైనా అంటే వేరే కులం కానీ మతం కానీ అని అనుకొని వాళ్ళు ప్రవర్తిస్తే తప్పులేదండి. మనము ఆ ఉద్యమంలో పాల్గొంటూ ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకొని అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగంతో మనం ఉద్యోగాలు పొంది మనము ఆ జాతికి ఉపయోగపడకుండా ఉపయోగపడకున్నా ఇబ్బంది లేదు. కానీ అదే ఒక ఫౌండేషన్గా ఏర్పాటు చేసుకొని ఆ జాతికి అన్యాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అంటే ఈ పాటను రాయడం జరిగింది. సో మీకు పాట నచ్చితే లైక్ చేయండి. ముందుగా లేట్ ఎందుకు, మనం ఈ పాట వినేద్దాం. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. సో వినేసేయండి. రాజకీయ చీడ పట్టి ఓ అంబేద్కరా నీ వారసులు కుళ్ళుతుండ్రు ఓ అంబేద్కరా మేక వన్నె పులి ముసుగులో ఓ అంబేద్కరా తెగ రెచ్చిపోతుండ్రు ఓ అంబేద్కరా. నీవు రాసిన రాజ్యాంగం జాతి కుండిలో జ్వాల ముసుగు దొంగల చేతిలో అది ఇప్పుడు కల్లోలం పేదవాడి గుండె తరమని స్వార్థం సాగిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను అడ్డంగా అమ్ముకుంటున్నారు. రాజకీయ చీడ పట్టి ఓ అంబేద్కరా నీ వారసులు కుళ్ళుతుండ్రు ఓ అంబేద్కరా. సమత కోసం నీవు తప్పించి అడుగు బానిస బతుకులు మార్చావు. ముసుగ్గు వేసుకున్న రాజకీయాల ఆశలను తగలబెట్టావు. జాతి కోసం జనం కోసం నీవు చూపిన దారి మరచారు. మాయ మాటల మంత్రంతో మనుషులను మోసం చేస్తున్నారు. పేక వన్నె పులి ముసుగులో ఓ అంబేద్కరా తెగ రెచ్చిపోతుండ్రు ఓ అంబేద్కరా. ఇప్పుడు జనం గుండెల్లో నీ ఆశయం మళ్ళీ జ్వలిస్తుంది. ముసుగ్గు దొంగల మాయలను సత్యమే ఖండిస్తుంది. పేదవాడి గుండె తరమని స్వార్థం సాగిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను ఇప్పుడు జనం గుండెలో నీ ఆశయం మళ్ళీ జ్వలిస్తుంది. ముసుగ్గు దొంగల మాయలను సత్యమే ఖండిస్తుంది. అంబేద్కర్ అన్ని బాటలో జనం నడిచే రోజు మళ్ళీ వస్తుంది. సమత సౌరభం పంచుతూ కొత్త భారతం పుడుతుంది. రాజకీయ చీడలను ఓ అంబేద్కరా ముసుగ్గు తీసి మేము చూపుతాము ఓ అంబేద్కరా. మేక వన్నె పుల్లను ఓ అంబేద్కరా సత్య బాటలో నడిపిస్తాము ఓ అంబేద్కరా. ఈ పాట నచ్చితే ఓ ప్రేక్షకులారా ఒక లైక్ కొట్టండి. ఓ ప్రేక్షకులారా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓ ప్రేక్షకులారా. మరో పాటతో మళ్ళీ కలుద్దాము ఓ ప్రేక్షకులారా.
విన్నారు కదా ఫ్రెండ్స్, మేకవన్య ముసుగులో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఆ బాటలో నడిచి చైతన్యపరచాలే కానీ ఇప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్నామని చెప్పేసి మన కింద ఉన్న వాళ్ళని తినేయడం అది పొరపాటు అనమాట. సో ఎందుకంటే మనం ఒక పొజిషన్లో ఉన్నామంటే సో మనకి ఇన్కమ్ సోర్స్ కూడా బాగానే ఉంటుంది. కానీ ఆ ఇన్కమ్ కూడా చాలేదని చెప్పేసి వాళ్ళకు వచ్చే అవకాశాలను మన సొంత విషయాలకు అంటే వాడుకోవడము, వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ వాటిల్లో కూడా గిచ్చుకొని తినే వాళ్ళ కోసం నేను ఈ పాటను రాశాను. సో అటువంటి వాళ్ళకు కోపం రావచ్చు, వచ్చినా ఐ డోంట్ కేర్, నాకేం బాధ లేదు. తిట్టుకోవడం కూడా తిట్టుకోవచ్చు, తిట్టుకోండి, తప్పులేదు. మీకు బాధ కలిగించాను కాబట్టి సహజంగా తిట్టుకోవచ్చు. కానీ ఆలోచించండి, మార్పు రావాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆనాడు పోరాటం చేశారు, కొద్దిలో గొప్ప మార్పు వచ్చింది. కానీ ఇక్కడ నుంచి మార్పు రావడం లేదు అంటే ఎందుకు అనేది ఆలోచించండి. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి మార్పు రావడం లేదు. ఆ సమాజానికి మార్పు రావడం అంటే మీరు జ్ఞానవంతులయ్యి అజ్ఞానంగా ఉండడం వల్లనే. చైతన్యపరచండి. మీరు చైతన్య పడడమే గొప్ప విషయం కాదు, చైతన్యపరచాలి. అంతటితోనే ఆగిపోయి ఆ టయానికి వచ్చేసి జై భీమ్ జై భీమ్ జై భీమ్ పేపర్ల ఫోటోలకు వాటిటకు చూశాను చాలా వరకు. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే నేను చూసినా కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. మన ఉద్యమంలో చాలామంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ ఉన్నారు. కానీ చైతన్యపరచడంలో ఎవరూ లేరు. మందకృష్ణన్న గారి దృష్టికి రావాలని చెప్పేసి ఆ కొంచెం ప్రోగ్రాంలలో వాటిల్లో పాల్గొంటున్నారు. గ్రామ స్థాయి లెవెల్లో ఎవరు కూడా చైతన్యపరచడం లేదు. సో అందుకని మన అభివృద్ధి ఇట్లా తగలబడింది. సో దయచేసి నేను ఎక్కువ నా ఆవేశాన్ని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. సో నేను చెప్పదలుచుకునేది షార్ట్గా చెప్పేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. తప్పకుండా మర్చిపోకండి. పాట అందరు చాలామంది వింటున్నారు. 1.9 3K కూడా వెళ్ళిన పాటలు ఉన్నాయి. కానీ 3K అంటే 2300 మంది సబ్స్క్రైబ్ చేసి నింటే ఇంకా చాలా ఉత్సాహంగా పాల్గొనేవాని, పాటలు రాసేవాని. సో అంటే నేను సొంతగా పాడలేకపోయినా కూడా ఏఐతో జనరేట్ చేసి నేను ఈ పాటలు రాస్తున్నాను, మీ ముందు పెట్టగలుగుతున్నాను. సో మరి చైతన్యం పొందిన వాళ్ళు కూడా ఎంత విధిగా చేయొచ్చు అంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఈ నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు చైతన్యపరచడం చాలా ఈజీ అవుతుంది. నేను నా పొలం పనులు, నా కుటుంబాన్ని గులాడుకుంటూ నేను ఇంత చిన్నపాటి పని చేయగలుగుతున్నప్పుడు మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతవరకు చేయవచ్చు. సో గొప్పల కోసం ఖర్చులు పెట్టి చేయడం కాదు, మనల్ని ఒకరు గుర్తించాల్సిన పని లేదు. మనము ఒకరిని గుర్తింపజేయాలి, వాళ్ళని చైతన్యపరచాలి, అప్పుడే మనం గుర్తింపబడతాం. చేసేవన్నీ ముసుగులో గుద్దులాటలు చేస్తూ పైకి అందరిలో మన్నలు పొందాలని ఎంత చేసినా ఏం లాభం లేదు. నాలాంటోడు ఒకడు వస్తాడు, మీ బట్టను ఊడదీసి మిమ్మల్ని నగ్నంగా నిలబెడతాడు. సో దయచేసి ఇప్పుడైనా మేలుకోండి. ఆయన ఆశయాన్ని, సమానత్వం కోసం ఆయన ఎంత పోరాటం చేసిండు. ఒక్కడే అంత పని చేయగలిగినప్పుడు మనం ఎంతమంది ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం? లక్షల జీతాలు తీసుకుంటున్నాం, ఇంట్లో తొంగుంటున్నాం. ఇదేనా ఆయన నేర్పిన, ఇదేనా ఆయన ఆదర్శం? సో మనం ఎక్కువ మాట్లాడుకుంటూ పోతుంటే చాలా వీడియోలు లాంగ్ అయిపోతుంది. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పాటలు వినాలనుకుంటే
కంపల్సరీ తప్పదు. మరి మరొక పాటతో కలుసుకుందాం. ఇంకో నెక్స్ట్ పాట ఆల్రెడీ రెడీగా ఉంది, కానీ ఇది కొంచెం వివాదాస్పదంగా ఉండొచ్చునేమో. అయినా పర్లేదు, ఎందుకంటే నేను జరిగిందే చూపిస్తాను, జరగంది నేను చేయను. సో మరి ఆ పాట కోసమైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పాట చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరో పాటతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. జై హింద్, జై భీమ్, జై ఇన్సాన్.